జగన్ గారి పరిపాలన జగన్ గారి పరిపాలన సూపర్గా ఉంది అసలు. సంక్షేమాలు పెట్టారు కదా, మీరు ఏమైనా లబ్ధి పొందారా? అమ్మఒడి పొందాము లబ్ధి, ఆసరా పొందాం, అమ్మాయికి 8th క్లాస్ చదువుకుంటూ ట్యాబ్ వచ్చింది. అన్ని పథకాలు బాగానే వస్తున్నాయి. ఈ సంక్షేమాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నా అని చెప్పేసి టీడీపీ నేతలు అంటున్నారు. ఎందుకు సోమరిపోతులు అవుతున్నారు? వాళ్ళ కాళ్ళలో వాళ్ళు నిలబడుతున్నారు. ఇప్పుడు చేయూత వస్తుంది, చేయూత డబ్బులతోనే వాళ్ళు షాపులు ఏదో ఒకటి ఫ్యాన్సీ షాప్ కానీ బట్టల షాప్ కానీ టైలరింగ్ వచ్చిన వాళ్ళు మిషన్ అలా కొనుక్కుంటున్నారు కదా, బాగానే ఉంది. అలా ఏం లేదు అసలు. మరి పవన్ కళ్యాణ్ గారు బాబు గారు పొత్తుతో వస్తున్నారు, జగన్ గారికి ఏమైనా జగన్ గారు ఓడిపోవడం తథ్యం అని అసలు అలాంటి పరిస్థితే రాదు అసలు. మళ్ళీ వచ్చేది జగనే. ఎన్ని సంవత్సరాలు వచ్చినా వచ్చేది జగనే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు యూత్ అంతా నా వైపే ఉంది, కాపులందరూ నా వైపే ఉన్నారని చెప్పారు. అసలు యూత్ ఉంటే ఎంతమంది ఉంటారేంటి? అసలు జనం ఎక్కువ మంది ఉన్నారు కదా, యూత్ అయితే తక్కువ మంది ఉంటారు. వచ్చేది మాత్రం మళ్ళీ జగనే. జగన్ గారి పరిపాలన జగన్ గారి పరిపాలన సూపర్గా ఉంది అసలు. సంక్షేమాలు పెట్టారు కదా, మీరు ఏమైనా లబ్ధి పొందారా? అమ్మఒడి పొందాము లబ్ధి, ఆసరా పొందాం, అమ్మాయికి 8th క్లాస్ చదువుకుంటూ ట్యాబ్ వచ్చింది. అన్ని పథకాలు బాగానే వస్తున్నాయి. ఈ సంక్షేమాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నా అని చెప్పేసి టీడీపీ నేతలు అంటున్నారు. ఎందుకు సోమరిపోతులు అవుతున్నారు? వాళ్ళ కాళ్ళలో వాళ్ళు నిలబడుతున్నారు. ఇప్పుడు చేయూత వస్తుంది, చేయూత డబ్బులతోనే వాళ్ళు షాపులు ఏదో ఒకటి ఫ్యాన్సీ షాప్ కానీ బట్టల షాప్ కానీ టైలరింగ్ వచ్చిన వాళ్ళు మిషన్ అలా కొనుక్కుంటున్నారు కదా, బాగానే ఉంది. అలా ఏం లేదు అసలు. మరి పవన్ కళ్యాణ్ గారు బాబు గారు పొత్తుతో వస్తున్నారు, జగన్ గారికి ఏమైనా జగన్ గారు ఓడిపోవడం తథ్యం అని అసలు అలాంటి పరిస్థితే రాదు అసలు. మళ్ళీ వచ్చేది జగనే. ఎన్ని సంవత్సరాలు వచ్చినా వచ్చేది జగనే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు యూత్ అంతా నా వైపే ఉంది, కాపులందరూ నా వైపే ఉన్నారని చెప్పారు. అసలు యూత్ ఉంటే ఎంతమంది ఉంటారేంటి? అసలు జనం ఎక్కువ మంది ఉన్నారు కదా, యూత్ అయితే తక్కువ మంది ఉంటారు. వచ్చేది మాత్రం మళ్ళీ జగనే.